నేను ఆర్లోవా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్లోవా. నా పేరు గోవిందరావు. మా ఇద్దరు ఎస్ఐలు రామదాస్ కృష్ణ. నేను నిన్న నైట్ మిడ్ నైట్ ఆఫ్ నిన్న ఆగస్టు 7 మిడ్ నైట్ 2:15 మా కంట్రోల్లో కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే మన ఇంటి నుండి వచ్చింది, రామకృష్ణాపురం నుండి వచ్చాం. ఇంటి నుండి దివానా కార్డు మీద పడుకున్న 18 రోజుల పిల్లల్ని కుక్క తీసుకెళ్ళిపోయిందనే కంపెనీ కాల్ చేశారు. ఆ కాల్ని వెంటనే మా ఏసీపీ గారు నేను నైట్లో తిరుగుతున్నాను. ఇమీడియట్గా సార్ పంపించి ఇమీడియట్గా మా అందరం మేము కూడా పార్టీ ముందు ఆ ఏరియా అంతా తిరిగిన తర్వాత సారు ఏసీపీ స్థాయి నైట్ టైం రావాలనుకుంటున్నారు. ఏసీపీ మన రాంబాబు గారు సారు పార్టీ వచ్చినప్పుడు రాగానే ఏం చేసిందంటే 18 రోజులు తీసుకెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మమ్మ గారైనా మూల మంగళసూత్రులు వెంటనే మా ఏరియాలో తిరిగి ఆ ఇంటిలో చెరువు ఉంది. ఆ చెరువులో మా ఏసీపీ గారు పాప చెరువు కానీ మా అందరికీ ముందు ఆయన చూసి అవన్నీ ఎదుగుతారు. మొదల్లో తిరిగాము. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ మాకు ఎటువంటి ఆలోచన తెలియదు. వెంటనే వాటిని డంపింగ్ యార్డ్ కూడా పంపించాం. డంపింగ్ యార్డ్ కూడా ఎక్కడ ఎటువంటి మళ్ళీ మా సిపి గారు వచ్చిన పోలీసు విశాఖపట్నం సిపి కాదు, మళ్ళీ మా డీసీపీ మేడం గారు పర్యవేక్షణలో ఇవన్నీ చేసి మళ్ళీ మేమంతా వాళ్ళు డైరెక్ట్ అలా చేయగా మళ్ళీ మన కాంటాక్ట్ అయ్యాం. చుట్టుపక్కల ఎక్కడ కూడా కనిపించింది. మరియు మా సిపి గారికి మేడం గారు ఉత్తమ మేరకు వారి సూచన మేరకు మళ్ళీ ఫ్యామిలీ విచారించడం జరిగింది. విచారించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు పిల్లల తాలూకా అమ్మమ్మ మొమ్మల మంగ ఆవిడ చెప్పడం ఏంటంటే యాక్చువల్ పిల్లలు వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది 21లో. ఒక పాప ఆల్రెడీ సంవత్సరం పాప ఉంది. వాళ్ళ ఆర్థిక స్థితి ఎంతంత మాత్రమే. రెండోది కూడా ఆడపిల్ల పూర్తి ఎలా పెట్టుకుంటాము, ఆర్థిక స్థితి బాగోలేదు అని అనుకుంటే ఎవరైతే ఇప్పుడు ఇచ్చైన అమ్మాయి తాలూకా తండ్రి ఇదంతా అనుకున్నారు. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎవరైనా మంచి చెప్తుంటే ఆడైనా పిలుస్తారు, మన ఎవరైనా పెంచుకున్నాం గ్యాస్లో ఉన్నామని అనుకున్నారు. ఆ విధంగా ఎవరికైనా పుడితే చెప్పారు మా బంధువులు చెప్పారు. ఎవరైతే ఇన్కమ్ తెచ్చుకున్నారు అది కూడా ఓకే అన్నారు. కాకపోతే బంధువులు కాబట్టి ఆ కనుగొని ఆ పాప ఆర్థికంగా ఉండాలి. పాప కూడా బాగుంది సదుద్దేశం ఉద్దేశంతో ఇదే అనుకున్నాను. ఆమె డెలివరీ అయిన తర్వాత తండ్రి మనసు కొద్దిగా మారింది. పాప పుట్టింది కాబట్టి ఇంటికి ఎవరో ఏదో కష్టం నష్టం మనమే భరిస్తే మనమే చేద్దామలే అనేది తండ్రి కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం స్టాప్ అయింది. తర్వాత ఈ అత్తగారు ఎవరైతే ఈ మొమ్మల మంగంలో అత్తగారు వచ్చి ముందు అనుకున్నాం కదా అంటే ఆ కూతురు అల్లుడు నేను కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుంది, ఎప్పటికీ ఇబ్బందులు ఉన్నా